ఏంది నువ్వు? నా అల్లుడిని అనుమానించడమే కాకుండా ఇప్పుడు వాళ్ళింటికి పోయి వెతకాలనా? దీనికి నేను ఒప్పుకోనన్నా. నా రూమ్ వెతకాలంటే మాత్రం మీరు ముందుకొస్తారు. మీకంత కష్టంగా ఉంటే నేనే వెళ్ళి వెతుకుతాను. సరే వెతకండి. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? మేము మావయ్య గారు చెప్పినట్టు అందరితో పాటు మేము అలాగే వెళ్ళి వెతకండి. నింద మా పైన వేసి నెక్లెస్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడా? చెప్తా వాడి పని. మా చీరు అట్టంటాడు కాదు ఇట్టంటాడు కాదు అని చెప్పావుగా. ఇదిగో తన గుడిసెలోనే దొరికింది ఈ నెక్లెస్. ఇప్పుడేమంటారు? ఇంట్లో ఉండాల్సిన నెక్లెస్ గుడిసెలోకి ఎలా వెళ్ళింది అంటే దొంగతనం చేశాడనేగా. ఆపండి. నెక్లెస్ దొంగతనం చేయాల్సిన అవసరం తనకేంటి? ఇదంతా ఎవరో కావాలని చేసుంటారు. అదేం పరే వాళ్ళ నెక్లెస్ కాదు, వాళ్ళ అమ్మగారి నెక్లెస్. తన తల్లి నెక్లెస్ తను దొంగలించాల్సిన కర్మ తనకే ఉంటుంది. ఏమో, అప్పులోళ్ళకే కట్టాలో, వ్యాపారానికి పెట్టుబడే కావాలో, లేదా తాగి తిరిగి జల్సాలు చేయడానికి ఖర్చు పెట్టుకోవాలో.